హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అయ్యాక అందరూ అక్షింతలను తలపై వేసుకున్నారు కదా. పూజ చేసిన ఈ అక్షింతలను ఎలా భద్రపరుచుకోవాలి, ఈ అక్షింతలను ఎక్కడ ఎలా ఉపయోగించాలి అనే విషయాల గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా రామనామం గురించి తెలుసుకుందాం. ఏ నామం అయినా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు. అదే శ్రీరామ అనే నామంలో సకల దేవతలు ఉంటారు మరియు సకల శుభాలు జరుగుతాయి. శ్రీరామ అనే నామం స్మరిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారంట. అది ఎలాగంటే రామ అంటే రాముడు పలుకుతారు అని తెలిసిందే. రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందుగా వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది ఆ హనుమంతుడే. శ్రీ అంటే మహాలక్ష్మి, రా అంటే విష్ణువు పలుకుతాడు, మా అంటే శివుడు పలుకుతాడు. శివుడు ఉన్న చోట పార్వతీదేవి ఉంటుంది. ఇలా ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు. శ్రీరామ శ్రీరామ అని అంటూనే ఉందాము. అయోధ్య నుండి వచ్చిన శ్రీరామ అక్షింతలు మన ఇంట్లో ఉన్న బియ్యం గింజలతో వృద్ధి చేసుకుని పూజ చేసుకోవాలి. ఇలా పూజ చేసుకున్న అక్షింతలకు అత్యంత శక్తి ఉంటుంది. కాబట్టి శక్తివంతమైన అయోధ్య అక్షింతలను భద్రపరిచేటప్పుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలి. మనకి ఇష్టం వచ్చినట్టుగా అక్షింతలను భద్రపరచకూడదు. అలా చేస్తే ఈ అక్షింతలకు ఉన్న శక్తి అంతా పోతుంది. పూజ చేసుకున్న అక్షింతలను ఒక పసుపు వస్త్రంలో వేసి మూటలాగా కట్టాలి. ఈ పసుపు వస్త్రం మూట మీద సింధూరంతో లేదా కుంకుమతో శ్రీరామ అని రాసి మీ పూజ గదిలోనే భద్రపరచుకోవచ్చు. నిత్యం దీపారాధన చేసేటప్పుడు ఈ అయోధ్య అక్షింతలు ఉన్న పసుపు వస్త్రం మూటకు ధూపం వేస్తూ ఉండాలి. ఇలా ప్రతిరోజు అక్షతలను రాముల వారి ఫోటో ముందు ఉంచి పూజ చేస్తే చాలా మంచిది. పూజ చేసిన తరువాత 108 సార్లు శ్రీరామ జయరామ అని జపం చేయాలి. అప్పుడు ఈ అక్షింతలకు ఉన్న శక్తి రెట్టింపు అవుతుంది. మీకు అక్షింతలు అవసరమైనప్పుడు మూటని తెరిచి అక్షింతలను తీసుకోవచ్చు. ఇలా ప్రతిరోజు పూజ చేయలేని వారు కనీసం వారంలో ఒక మంగళవారం రోజున ఇంట్లో పూజ చేసుకుని అయోధ్య అక్షతలకు ధూపం వేసి అవి తల పైన వేసుకుని మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి తమలపాకులను హనుమంతునికి సమర్పించండి. ఇలా చేస్తే శ్రీరాముల వారి అనుగ్రహం, హనుమంతుని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. అలాగే ప్రతిరోజు పూజ గది ముందు కూర్చొని శ్రీరామ జయ రామ అంటూ జపం చేసినా సరిపోతుంది. ఇలా ప్రతిరోజు తప్పనిసరిగా జపం చేయాలి. అప్పుడే ఆ అక్షింతలకు ఉన్న మహిమ వల్ల మీకు రాముల వారి ఆశీర్వాదం లభిస్తుంది. ఈ అక్షంతలు ప్రతినిత్యం పూజ గదిలో ఉంటేనే మంచిది. అలా అని గాలి తగలని ప్రదేశంలో ఈ అక్షింతలను ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ పవిత్రమైన అక్షింతలు పాడైపోతే అది మహాపాపం. కాబట్టి అక్షింతలను భద్రపరిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. ఇంట్లో మైలు ఉన్నప్పుడు పొరపాటున కూడా అయోధ్య అక్షింతలు ఉన్న మూటను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదు. అలా చేస్తే పవిత్రమైన అక్షింతలు అపవిత్రం అవ్వచ్చు. పూజ గదిలో పెట్టలేము అని అనుకునే వాళ్ళు ఒక ఎర్రటి వస్త్రంలో లేదా పసుపు వస్త్రంలో ఈ అక్షింతలను వేసి మీ బీరువాలో కానీ డబ్బులు పెట్టే చోట కానీ భద్రపరుచుకోవచ్చు. ఇలా చేస్తే ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీకు ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. ఒకవేళ మీరు గంధంతో శ్రీరామ అని రాసి స్వస్తిక్ గుర్తు వేయాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం బాగా ఉంటుంది. శ్రీరాముని దయ వల్ల ధనధాన్యాలకు లోటు ఉండదు. అద్దం ఉన్న బీరువాలో మాత్రం అక్షింతలను భద్రపరచకూడదు. ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్లేటప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలను తలపై వేసుకుని వెళ్తే రాములవారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి. మీ ఇంట్లో మీ కూతురు పెళ్లి జరిగేటప్పుడు రామ మందిరం నుంచి వచ్చిన అయోధ్య అక్షింతలను తలంబ్రాల బియ్యంలో కలపండి. ఇలా చేయడం వలన పుట్టింట్లో, అత్తింట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటుంది. కొత్త పెళ్లి కూతురు అత్తవారింట్లో మొదటసారిగా వంటగదిలో పాలు పొంగించేటప్పుడు రామాలయం నుండి వచ్చిన ఈ అక్షతలలో ఒక 2 గింజలు పాలలో వేసి పాలు పొంగించవచ్చు. ఇలా చేస్తే అత్తమామలతో సత్సంబంధాలు బలపడతాయి. రాముడితో పాటు హనుమంతుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి. అలాగే వివాహం అయినవారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు. నిత్యం రామనామం జపిస్తే చాలా మంచి జరుగుతుంది. శ్రీరామ నామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకుని మన లోపల ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చి ఆ పాపాలు అగ్ని జ్వాలలో పడి దహించుకుపోతాయట. అలాగే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది. కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట. కాబట్టి ప్రతి నిత్యం రామనామం జపించి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. రామనామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు.
తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు మన జీవితం సాఫీగా సాగుతుందని పండితులు అంటున్నారు. చెడు కర్మలను మంచిగా మార్చుకోవడానికి ఈ రామనామం సహాయపడుతుంది. కాబట్టి అత్యంత శక్తివంతమైన రామనామాన్ని ఎల్లప్పుడూ జపిస్తూ ఉండండి. శ్రీరామ జయ జయ రామ ఇది 13 అక్షరాల నామమంత్రం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందట. సమర్థరామదాసు ఈ మంత్రాన్ని 13 కోట్ల సార్లు జపించి రాముడి ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రామనామజపం మంచి ఫలితాన్నిస్తుంది. రామనామం జపించడం కానీ శ్రీరామకోటిని రాయడం కానీ ఆచరిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు 108 సార్లు శ్రీరామ అని జపిస్తే చాలా మంచిది. శ్రీరాముని అక్షింతలు అందని వారు ఎవరూ బాధపడాల్సిన పనిలేదు. శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ ఆ శ్రీరాముని విగ్రహ ప్రతిష్టను ఆలయ ప్రతిష్టను వీక్షిస్తూ రాముని ఆశీస్సులు పొందటమే మనకి ఆ దేవుడు అందించే వరంగా భావించాలి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.